నితీష్ కుమార్ సర్కార్ ఉంటుందా ఊడుతుందా ఇవాళతో తేలిపోతుంది. ఎందుకంటే నితీష్ కుమార్కి ఉన్నటువంటిది అంటే బీజేపీతో కూడా కలిస్తే ఒక 7 సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీలిపోయి దాదాపు 15 మంది ఎమ్మెల్యేల్లో 10-12 మంది నితీష్ కుమార్కి తోడు రాబోతున్నారు అనుకుంటే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజుల పాటు కర్ణాటకలో, కొన్ని రోజుల పాటు తెలంగాణలో షెల్టర్ ఇచ్చి అక్కడి నుంచి శిబిరాల్లో పెట్టి తీసుకెళ్ళింది. వాళ్ళందరూ ఇప్పుడు బీహార్కి చేరిపోయారు. ఇవాళ మరి కాసేపట్లో జరగబోయేటటువంటి నితీష్ కుమార్ బల నిరూపణ సందర్భంలో 10 మంది ఎమ్మెల్యేలు నిన్ననే నితీష్ కుమార్ పెట్టినటువంటి విందుకి అటెండ్ కాల, స్వయంగా సొంత పార్టీ జేడీయూకి సంబంధించినటువంటి. ఇప్పుడు కనుక ఆ 10 మంది వచ్చి అంటే విప్ జారీ చేసేశారు, ఖచ్చితంగా అటెండ్ కావాలని. అటెండ్ అయ్యి వేస్తే అది నితీష్కి అనుకూలంగా వేస్తే ఓకే. అటెండ్ కాకపోయినా విప్పుని ధిక్కరించి, లేదా అటెండ్ అయ్యి అవతల వాళ్ళకంటే అవిశ్వాసానికి అనుకూలంగా అంటే విశ్వాసం ఇప్పుడు కోరుతోంది, విశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేస్తే నితీష్ గద్దె దిగడం ఖాయం. కాబట్టి అదే జరిగితే రేపటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అది కూడా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందనేది చూడాలి.